ఓకే. యేసు ప్రభు నామంలో మరి యొక్క ఫ్యామిలీ కాన్ఫరెన్స్‌లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మొదటిగా స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అలాగే నన్ను ప్రేమించి అక్క జ్యోతక్క మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అక్కకు నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సహోదరికి, సహోదరులకు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 14 వచనములు. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుండి 14 వచనములు. ఎవరైనా చదవగలరా? అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలియలలోని కానాను ఊరి వాడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడిపక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగన వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచూ ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పెట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలోని లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఈ యొక్క వచనాలు, మొదటి వచనం నుండి 14 వచనాలు యొక్క 3వ ప్రత్యక్షత అంటారు. యేసు ప్రభువు ఉద్ధానుడైన తర్వాత, పునరుద్ధానుడైపోయిన తర్వాత, 3వ దినమున తిరిగి లేచిన తర్వాత 3 సార్లు ప్రత్యక్షపరచబడతాడు శిష్యులకు. మొదటి ప్రత్యక్షత 20వ అధ్యాయం 19, 20 వచనాల్లో మనం చూసినట్టయితే మొదటి ప్రత్యక్షత కనిపిస్తుంది అనమాట. ఆ వచనాలలో ఏమంటాడంటే, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్ములను పంపుచున్నాను. ఒక మిషన్ యాక్టివిటీని యేసు ప్రభు మరి శిష్యులకు అప్పచెప్తా ఉన్నాడు. ఆయన యొక్క ఉద్దేశం ఈ ప్రపంచానికి, లోకానికి వచ్చి మరి విమోచన కార్యము జరిగించిన తర్వాత ఆ యొక్క శిష్యులకు తన యొక్క పని, ఇంకా ఆ యొక్క మిషన్ యాక్టివిటీస్ ఏం చేయాలా అన్నటువంటి గొప్ప ఆలోచనలు మరి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మరి ప్రత్యక్షపరుచుకున్నాడు. మొదటి ప్రత్యక్షత 20వ అధ్యాయము 19, 20 వచనాల్లో మనం చూడగలం. అలాగే 8 దినములైన తర్వాత మొదటి ప్రత్యక్షత మరి పునరుద్ధాన దినమందు ఆదివారం మరి ఆ యొక్క గదిలో మరి రోమీలకు, రోమా సామ్రాజ్య చక్రవర్తులకు భయపడి మరి శిష్యులందరూ భయముతో ఉంటూ ఆ యొక్క గది తలుపులు మూసుకున్నప్పుడు ప్రభు ప్రత్యక్షమై, సమాధానం మీకు కలుగునుగాక. అసలు అసమాధాన పరిస్థితుల్లో మరి ప్రభు అన్న మాట, సమాధానం మీకు కలుగునుగాక. ఎందుకంటే ఆయన సమాధాన అధిపతి కాబట్టి ఆ యొక్క మాటను మనం అనడం జరుగుతూ ఉంది అనమాట. యేసు ప్రభు అనడం జరుగుతూ ఉంది. అలాగే తండ్రి తనను పంపినటువంటి ఉద్దేశాన్ని మరి నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను అన్న గొప్ప ఆ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం మనము మొదటి
ఆ యొక్క ప్రత్యక్షతలో చూస్తాం. అలాగే పునరుద్ధాన దినమైన తర్వాత రెండవ ప్రత్యక్షత 8 దినములైన తర్వాత చక్కగా మరి యోహాను సువార్తికుడు 20వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు చదివినట్టయితే అక్కడ రెండవ ప్రత్యక్షత కనిపిస్తుంది. ఆ రెండవ ప్రత్యక్షత మనం చదివినట్టయితే అక్కడ తోమ మొదటి ప్రత్యక్షతలో ఉండడు. రెండవ ప్రత్యక్షతలో తోమ దిదిమ అనేవాడే తోమ మరి నేను ప్రభువుని చూస్తే గాని నమ్మను, ఆయన యొక్క ప్రక్కలో మరి వేలు పెట్టి నేను చూస్తే గాని నమ్మను అన్నప్పుడు రెండవ ప్రత్యక్షతలో ప్రత్యేకంగా తోమాతో మరి సంభాషించినట్టు మనం చూస్తాం. ఆ సంభాషణలో కూడా ప్రభువు మళ్ళీ ఆ యొక్క సమాధానం మీకు కలుగును గాక అనే మాటను మనం చూడడం జరుగుతుంది. అలాగే మూడవ ప్రత్యక్షత 21వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మనం చదివినట్టయితే ఆ యొక్క మూడవ ప్రత్యక్షత కనిపిస్తా ఉంటది. ఈ మూడవ ప్రత్యక్షత తిబెరయ సముద్ర తీరమున లేక గలిలయ సముద్ర తీరాన ఈ యొక్క సంఘటన జరిగినట్టు మనం గమనించగలం. 21వ అధ్యాయంలో మొదటి వచనాలలో మనం గమనించినట్టయితే అక్కడ 7 మంది శిష్యులు మాత్రమే కనిపిస్తా ఉన్నారు. మిగతా శిష్యులు ఏమైనట్టు? ఈ 7 మంది శిష్యులు మరి స్వతహాగా వాళ్ళ యొక్క ఆ లైవ్లీహుడ్ ఏంటంటే ఫిషర్ మ్యాన్, వాళ్ళు జాలర్లు కాబట్టి తిరిగి వాళ్ళ పనులకు వెళ్ళిపోయారనమాట. ప్రభువుతో నడిచిన వాళ్ళు 3.5 సంవత్సరాలు మరి ప్రభువు వారిని ప్రత్యేకపరచుకొని శిష్యులుగా ఎంచుకొని మరి ప్రభువుతో పాటే మరి ఆయనతోనే ఉన్నారు 3.5 సంవత్సరములు. అయితే ఆయన మరణంలో మరి పాలి భాగస్థులైనారు, చూస్తూ ఉన్నారు. మరి పునరుద్ధానుడైన తర్వాత కూడా వాళ్ళు మరి అన్ని కార్యములు దేవుడు చేసిన కార్యాలన్నిటిని చూస్తూ ఉన్నారు. కానీ కేవలం వారిలో ఉన్నటువంటి ఆ యొక్క పిరికి ఆత్మ వాళ్ళను తిరిగి ఎలాగ పోవాలో కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఏ విధంగా మనం పరిచర్య చేయాలి, ఏ విధంగా మిషన్ యాక్టివిటీస్ లోకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు, ఆ యొక్క మ్యాప్ అనేది వాళ్ళకు ఆ యొక్క ఎలాగా మరి ప్లాన్ చేసుకొని వెళ్ళాలి, ఆ యొక్క పర్టికులర్ క్లియర్ మ్యాప్ అన్నది వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి వారు తిరిగి వాళ్ళ యొక్క జీవన వ్యాపారాల్లో మరి వాళ్ళ పనులు ఎవరికి తోచిన పని, ఎవరికి వచ్చిన పని వారు చేసుకోవటం మనం చూస్తా ఉన్నాం. 7 మంది శిష్యులు మరి 7 మంది అని చక్కగా యోహాను సువార్తికుడు వారి పేర్లతో సహా రాసినాడు. యోహాను సువార్తలో యోహాను సువార్తికుని యొక్క ప్రత్యేకత ఏంటంటే నంబరింగ్ చెప్పడం అనమాట. నంబర్స్ 7 మంది ఈ 7 మంది శిష్యులు 7 మంది 7 అనేది సంపూర్ణత్వమునకు గుర్తు అనమాట. ఈ యొక్క జాలర్లను మరి ప్రభువు సంధించడాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క 3వ వచనాన్ని ఒకసారి చదవండి ఎవరైనా. 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. చాలు. ఈ 3వ వచనంలో మరి 7 మంది కలిసి శిష్యులందరూ కలిసినప్పుడు సీమోను పేతురు మరి చక్కటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు. ఆయన ఏమంటాడంటే నేను దోణి ఎక్కి మరి చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నప్పుడు మిగతా 6 మంది శిష్యులు కూడా ఆయనను వెంబడించినారనమాట. మేము కూడా వస్తాము. అందరూ కలిసి మరి ఒకే దోణిలో మరి వాళ్ళందరూ రాత్రి చేపలు పట్టడానికి వెళ్ళారు. ఈ యొక్క జాలర్ల యొక్క ఆ యొక్క లైఫ్ స్టైల్ మనం గమనిస్తే వారి యొక్క జీవన విధానము, వారికి ఏ టైంలో ఎక్కడ చేపలు ఎలాంటి చేపలు ఉంటాయి అవన్నీ తెలుసంట. తీర ప్రాంతాల్లో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఎంత దూరంలో ఏ చేపలు పడతాయి, ఎంత లోతులో పడతాయి, ఇవన్నీ విషయాలు ఆ జాలర్లకు మరి చక్కగా అవగాహన ఉంటదన్నమాట. పేతురు చక్కటి జాలరి ఆయన. ఆ పేతురును ఒకసారి యేసుప్రభు సంధించినప్పుడు మరి పేతురు ఆంద్రయాను మిమ్మలను చేపలు పట్టే వారంగా కాదు మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నటువంటి వాగ్దానం అవన్నీ మర్చిపోయినారు. ఎందుకంటే ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కాంటెక్స్ట్, వాళ్ళ పరిస్థితి, వాళ్ళని ఏ విధంగా పోవాలనో నేను అన్నట్టు మ్యాప్ అనేది వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళతో ఆ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు. సడన్ గా యేసు ప్రభు పునరుద్ధానుడైనాడు, తర్వాత కనిపిస్తూ ఉన్నాడు. మరి వాళ్ళు ఏం చేయాలి? బలహీనులు, మరి నిరక్షరాస్యులు,
పెద్ద ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు ఈరోజు పని చేసుకుంటే వాళ్ళు బ్రతకాలి. చేపలు పట్టుకుంటే వాళ్ళు దాన్ని అమ్ముకొని వచ్చినటువంటి డబ్బుతో వారి కుటుంబాలు జరిగిపోవాలి. అలాంటి స్థితిలో ఉన్న వారితో మరి ప్రభువు చక్కగా మరి ఎంత చక్కగా సంధిస్తున్నాడంటే ఆ ప్రత్యక్షతను చూస్తే నిజంగా ఆయన విడిచిపెట్టని దేవుడు అనే మాటలు గుర్తుకొస్తాయి. ఆయన ఎటువంటి స్థితిలో కూడా మన చేతిని వదిలిపెట్టే దేవుడు కాదు. నీ ఎడల నా ఎడల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగినటువంటి దేవుడు. గాడ్స్ రిటర్న్ స్టోరీ అంటాం. నీ స్టోరీ దేవునికి తెలుసు, నా స్టోరీ దేవునికి తెలుసు. ఆ స్టోరీ ఎప్పుడో రాసి పెట్టింటాడు. మనం తల్లి గర్భంలో రూపింపక ముందే మన యొక్క స్టోరీ అంతా ఆ రిటర్న్ స్టోరీ అన్నమాట. ఆయన మన యొక్క డిజైనర్. మనల్ని ఆయన మలిచే దేవుడు. ఏ సమయంలో ఎలాగ సంధించాలి, ఏ సమయంలో ఏ విధంగా వాడుకోవాలి ఆ దేవునికి తెలుసు. ఆయన యొక్క హస్తములలో, ఆయన యొక్క భద్రతలో మనం ఉంటున్నామని ఈరోజు రాత్రికాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క 3వ వచనాన్ని మనం గమనించినట్టయితే, రాత్రి వేళ వాళ్ళు వెళ్ళారు, అయితే ఒక్క చేప కూడా పట్టలేదు. రాత్రంతా శ్రమ పడినారు. ఒక పాట కూడా ఉంటది కదా, రాత్రంతా ఈ శ్రమ పడితే. చక్కగా రాసినటువంటి భక్తులు రాసిన పాట. రాలేదు ప్రభు యొక్క ఆయన యొక్క కృపను మరి చూడలేకపోతారు. రాత్రంతా శ్రమ పడినారు కానీ ఒక్క చేప కూడా పడలేదు. అయితే సూర్యోదయమున దరియద్ద 4వ వచనంలో చూస్తే యేసు ప్రభు నిలబడి ఉండడం మనం గమనించగలం. సూర్యోదయమున యోహాను సువార్తికుడు చీకటి వెలుగు గురించి చక్కటి ఆ యొక్క గొప్ప వేర్పాటును మనం చూస్తూ ఉంటాం. చీకటి అనేది ఎప్పుడు చీకటి కార్యాలు, చీకటి మామూలుగా లోక సంబంధమైనటువంటి కార్యాలను సూచిస్తూ ఉంటది. లోక సంబంధమైన ఆలోచనలు, మన యొక్క శరీర సంబంధమైన ఆలోచనలు. కొంతమంది నాస్తికులు అంటారు కదా, ఏంటండి మీరు ఎంత డెవలప్ అయినటువంటి యొక్క టైంలో ఇంకా దేవుడని దేవుని మీద ఆధారపడుతున్నారు. మన యొక్క శక్తి. నేను నిన్న ఒక ఫేస్బుక్ లో ఒక ఆమె మాట్లాడుతూ అంటున్నారు, నీలో ఉన్నటువంటి శక్తి దైవిక శక్తి. నీలో నువ్వు ఏది పాజిటివ్ గా మాట్లాడతావో ఆ పాజిటివ్నెస్ జరుగుతుంది. నువ్వు నెగిటివ్ గా మాట్లాడితే నాకు అనిపించింది, ఇంత పెద్ద గొప్ప విద్యావేత్తలు, గొప్ప గొప్ప వారు, గొప్ప గొప్ప ఉన్నత స్థితిలో ఉన్న వారు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధించలేకపోతా ఉన్నారు. ఆ యొక్క గొప్ప సృష్టికర్తను మరి తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఎంతవరకు ఈ శరీరము, ఈ లోకము, ఈ యొక్క స్టేటస్ ఇంతవరకే. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక జన్మ అంటున్నారు. ఎంతగా మరి ఈ యొక్క చీకటి జ్ఞానములో వారు ఉండిపోతా ఉన్నారు. మనమైతే మరి ప్రభు అయితే మనకిచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే, నిన్ను నన్ను తన బిడ్డగా రక్షించుకోవడమే. తన యొక్క అమూల్యమైన రక్తం చేత మనల్ని కొన్నాడు. మరి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మన కాపరిగా ఉంటూ మనల్ని సంరక్షిస్తా ఉన్నాడు. ఈ యొక్క చీకటి వెలుగు అన్నది మరి దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క ప్రసన్నతకు గుర్తుగా మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్తికుడు, యోహాను సువార్త అంతా మనం గమనిస్తే మరి ఈ యొక్క బిబ్లికల్ స్కాలర్స్ ఏమంటారంటే, దాదాపు 23 సార్లు మరి యోహాను సువార్తికుడు వెలుగు అనే మాటను వాడినట్టు మనం చూస్తా ఉన్నాం. వెలుగు కలుగునుగాక ఆది కాండము. ఆ యొక్క యోహాను సువార్తికుని యొక్క ఈ యొక్క థియాలజీలో ఈ యొక్క జాన్స్ గాస్పుల్ మేము చదివేటప్పుడు మాకు బీడీలో ప్రొఫెసర్ ఏం చెప్తున్నారంటే, యోహాను సువార్తికుని యొక్క గొప్ప ఆ యొక్క సువార్త రాయటానికి బలం ఏంటంటే ఆది కాండం 1వ అధ్యాయం అన్నాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో మరి చదివినట్టయితే చీకటి వెలుగులను మనం గమనిస్తా ఉన్నాం. అలాగే యోహాను సువార్తికుడు 1వ అధ్యాయంలో కూడా చక్కటి మాటలు వెలుగును గురించి చదవండి దయచేసి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని
చీకటి దాన్ని గ్రహింపకుండెను. నిజంగా ఈ మాటలు మరి యోహాను సువార్తికుని యొక్క ప్రత్యేకత ఏంటంటే చీకటి వెలుగు గురించి చక్కగా మాట్లాడుతా ఉన్నాడు. ఇంకొకటి స్కాలర్స్ ఏమంటారంటే యోహాను సువార్త రాసేటప్పుడు దాదాపు క్రీస్తు శకం 50వ సంవత్సరంలో అక్కడ రోమా సామ్రాజ్యంలో మరి జురాస్టిజం అలాంటి రోమా మతాలు ఉండేవన్నమాట. వాళ్ళు కూడా వెలుగును గురించే మాట్లాడుతున్నారు, వాళ్ళు చీకటి గురించే మాట్లాడుతున్నారు, జీవం గురించి మాట్లాడుతున్నారు. వీటిని ఆయన ఏ విధంగా జస్టిఫై చేసుకోవాలి, చక్కటి జస్టిఫికేషన్ చేస్తా ఉన్నాడు. ఆయనలో జీవం ఉంది, ఆయనలో వెలుగుంది, ఆ చీకటి ఆయనను గ్రహించలేకపోతా ఉంది. చక్కటి మాటలు మరి యోహాను సువార్తికుడు చెప్పినట్టు మనం గమనించగలము. ఈ యొక్క 21వ అధ్యాయంలో కూడా ఆయన లైట్ అనేటటువంటి మాట, వెలుగు, సూర్యోదయం, అరుణోదయమున యేసు ప్రభువు కనిపించటం. చీకటితో పోరాడినారు, మరి యొక్క చీకటిలో జయాన్ని చూడలేకపోయినారు, అపజయ కార్యాలను చూసినారు. ఏంటంటే ఒక్క చేప కూడా వారి యొక్క జీవన భృతికి సంబంధించి ఒక్క చేప కూడా పడలేదు. నిరాశకు గురైపోయినారు, మరి రాత్రంతా కష్టపడినారు. ఉదయ సమయం నాలాగా చూసినప్పుడు దరియొద్ద సూర్యోదయమున అరుణోదయమున యేసు ప్రభువు మరి ఆ యొక్క సముద్ర తీరాన నిలబడి ఉండడాన్ని మనము గమనించగలము. ఆ యొక్క సముద్ర తీరమున నిలబడి ఆయన అడిగిన మాట ఏంటంటే పిల్లలారా. చక్కగా యోహాను సువార్తికుని యొక్క ప్రత్యేకత ఇది కూడా, పిల్లలారా అని బోధిస్తూ ఉంటాడు. మొదటి యోహాను, బుక్ ఆఫ్ ఫస్ట్ జాన్, వీటిల్లో అన్నిట్లో పిల్లలారా అని బోధించటము యోహాను సువార్తికుని యొక్క ప్రత్యేకత. ఇక్కడ కూడా యేసు ప్రభు మరి పిల్లలారా అని సంబోధించినట్టు మనం చూస్తా ఉన్నాం. భోజనం నాకేమైనా ఉందా అని చక్కగా అడిగినప్పుడు శిష్యులు ప్రభువును గుర్తించలేకపోయినారు. ఎంత ఆ యొక్క ఏమంటారు, ఒక దౌర్భాగ్యపు స్థితి అది. ప్రభువు యొక్క 3.5 సంవత్సరాలు ప్రభువుతో తిరిగినారు, మాట్లాడినారు, ఒకే చోట తిన్నారు, ఒకే చోట పడుకున్నారు, మరి కలిసి నడిచి ప్రయాణాలు చేసినారు. కానీ ప్రభు యొక్క స్వరాన్ని వినలేకపోతా ఉన్నారు, ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపట్టలేకపోతా ఉన్నారు. సాధారణంగా బ్లైండ్ పీపుల్ మనం గమనించినట్టయితే, విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్, వాళ్ళు ఒక్కసారి మన స్వరాన్ని వింటే ఫలానా రాజ్ కుమారినా, జ్యోతికనా అని వాళ్ళు ఖచ్చితంగా ఆ స్వరాన్ని రికార్డ్ చేసుకుంటారు. అలాగా ఒక్కసారి వింటేనే మరి విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ అంత చక్కగా గుర్తు పెట్టుకున్నప్పుడు 3.5 సంవత్సరాల యొక్క సహవాసం ఉన్నటువంటి శిష్యులు ఆయన యొక్క స్వరాన్ని మర్చిపోయినారు, ఆయన యొక్క మాటలను మర్చిపోయినారు, ఆ సంబోధనను మర్చిపోయినారు. కాబట్టి వాళ్ళు ఎవరో ఈయన ఒక స్ట్రేంజర్ లాగా మరి వాళ్ళు చూస్తా ఉన్నారు. ఏం లేదయ్యా, వారి యొక్క ఆన్సర్ ఏంటంటే ఏమీ లేదు అన్న మాటను వాళ్ళు చెప్పింది. అయితే ప్రభువు 21వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇప్పుడు ఆయన దోణెకుడి పక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేది. చాలు. అయినా కూడా ప్రభు ఏం చేస్తా ఉన్నాడు, నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ వాళ్ళతో ఆ కాన్వర్సేషన్ ఎట్లా స్టార్ట్ చేసినాడు, ఏమైనా ఉందాయా తినడానికి? లేదయ్యా, లేదు. ప్రభువాని కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు కాబట్టి లేదు అనే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ కాన్వర్సేషన్, చేపలు పట్టాలి, మీరు దోణిను కుడివైపుకు తిప్పండి, కుడివైపు వల వేయండి అనేటటువంటి మాట. ఆ మాటలో మరి యొక్క మిషన్, మీరు ఎట్లా ప్రయాణం చేయాలి, ఏ విధంగా మీరు ఈ యొక్క సువార్తను మోసుకుపోవాలి అనే ఫస్ట్ స్టెప్ మరి దేవుడు ఒక పాఠాన్ని వారికి నేర్పిస్తా ఉన్నాడు. కుడివైపు వేయండి దోణి అన్నప్పుడు ఈ శిష్యులందరూ మరి విన్నారు. మామూలుగా దుడుకు పేతురైతే మామూలు సాధారణంగా జవాబు మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్ మ్యాన్ అండి నేను, నాకు అంత ఈ గలిలయ సముద్రం కొట్టిన పిండి, ఎట్లా నేను ఎట్లాంటి చేపలు పట్టాలో నాకు తెలుసు, ఏ రకం చేపలు ఎట్లా ఏ సమయంలో ఉంటాయో నాకు తెలుసు, రాత్రంతా కష్టపడినా, నువ్వేంటి మరి కుడివైపు ఏమంటున్నావు? ఆన్సర్ పేతురు నుంచి రాలేదు. వెంటనే పేతురు కూడా మరి ఒబే అయిపోయినాడు. ప్రభువు స్వరము మరి మనకు ఒబీడియన్స్ అనేది కూడా నేర్పిస్తుంది. ప్రభువు స్వరము మనకు
ఆ యొక్క వ్యతిరేక భావాలు గాని, మన యొక్క శరీర సంబంధమైనటువంటి, లోక సంబంధమైన ఆలోచనలు గాని ప్రభువుతో మరి చర్చించటానికి వీలు లేకుండా వినేటటువంటి ఆ యొక్క గుణాన్ని కూడా కలిగిస్తది. యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలకు ఉండవలసిన ఒక లక్షణం కూడా ఇదే. యేసు ప్రభు యొక్క స్వరాన్ని వినాలి, ఆయన చెప్పిన మాటలను వినాలి. ఆ యొక్క గైడెన్స్ లో మొదటిగా ప్రభు యొక్క ఆ యొక్క ఆ గైడెన్స్ లో ఆ మాటలు, ఆయన ఏం మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటలు వినాలి. ఆ సహవాసంలో మొదటి స్టెప్ మన మాటలు ఆయనకు చెప్పుకోవాలి, మన ప్రార్థన ఆయనకు చెప్పాలి. నెక్స్ట్ ఆయన మాట్లాడే మాటలు, ఆయన జవాబు కొరకు మనము ఎదురు చూచే వారంగా ఉండాలి. ఇక్కడ శిష్యులు చేసిన పని కూడా అదే. కుడి పక్కన వల వేయండి, చక్కగా వల వేసినారు. ఆయన యొక్క మాటలను వాళ్ళు విన్నారు. ఒబీడియన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. నెక్స్ట్ ఏమైపోయింది, విస్తారంగా చేపలు పడినాయంట. కుడి పక్కన వాళ్ళు వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడినాయి, కానీ వల పిగిలిపోలేదు. హియర్ మళ్ళీ ఒక మిరకల్ మనం చూస్తా ఉన్నాం. సాధారణంగా వల పిగిలిపోవాలి, విస్తారంగా అంటే వలలో పట్టజాలనంత చేపలు పడినప్పుడు మరి వల పిగిలిపోవాలి, కానీ ఇక్కడ వల పిగిలిపోలేదన్నమాట. యేసు ప్రభు ఇక్కడ ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని కూడా నేర్పిస్తా ఉన్నాడు శిష్యులకు. మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అన్న మాటలు వారికి గుర్తొస్తా ఉన్నాయి, పేతురుకు, అంద్రేయాకు, వీరందరికీ. ఆ వాగ్దానాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. మన దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు కాదు. వాగ్దానాలు ఏ సమయంలో, ఇప్పుడు వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా ఏంటి, ఇంకా రాలేదక్క, ఇంకా జవాబు రాలేదు. జవాబు కొరకు మనం ఎదురు చూసే వారంగా మాత్రం ఉండాలి. ఆ జవాబు ప్రభువు తన యొక్క నిర్ణయ కాలంలో మాత్రమే ఆ జవాబు అనేది వస్తా ఉంటది. ఇక్కడ నిర్ణయ కాలము వెంటనే వచ్చింది. కుడివైపు వేయమన్నాడు, వేసినారు. వెంటనే నిర్ణయ కాలంలో వారి యొక్క జవాబు దొరికింది. విస్తారమైన చేపలు వల అయితే పిగిలిపోలేదు. ఆ యొక్క కార్యాన్ని, దేవుని కార్యాన్ని వాళ్ళు చూస్తా ఉన్నారనమాట. విస్తారంగా చేపలు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క చేపల గురించి మనం కొంచెం ఆలోచిస్తే, సముద్ర తీరంలో ఉండే వాళ్ళు వారి యొక్క స్టేపుల్ ఫుడ్, వాళ్ళకి వారి యొక్క ఆహార భాగాలలో ముఖ్యంగా చేపలు అనేవి ఉంటాయి. నేను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో వర్క్ చేసేటప్పుడు చెన్నై ప్రజలకు వారు ఖచ్చితంగా రాత్రి మా కొలీగ్స్ చెప్పేవాళ్ళు, ఏదో ఒక రకంగా చేపలు అయితే తీసుకుంటా ఉంటారు. రొయ్యలు, చేపలు, డ్రై ఫిష్, ఏదో ఒకటి ఫిష్ అయితే వాళ్ళ యొక్క డైలీ ఆ యొక్క రొటీన్ లో మాత్రం ఫిష్ అనేది యాడ్ అవుతా ఉంటది. ఇక్కడ కూడా మరి జాలరుల ఇళ్లలో ఖచ్చితంగా చేపలు ఉంటాయి. ఈరోజు మరి యొక్క చేపలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, ఇది ఒక స్టేపుల్ ఫుడ్ గా ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వారికి అందరికీ ఈ యొక్క చేపలు అనేవి సుపరిచితమైనటువంటి ఆహారం. యేసు ప్రభువులో ఉన్నటువంటి ఒక సుగుణం ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాటితోనే ఆయన మాట్లాడడం స్టార్ట్ చేస్తా ఉంటాడు. చిన్న చిన్నవన్నమాట, ఆవగింజలు, ఆ యొక్క ఉపమానాలు చూస్తే మనకు చుట్టూ దొరికే వాటిలో ఇక చేపను కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క చేపలు విస్తారంగా పడినాయంట. తర్వాత ఆ యొక్క చేపలు మరి లాగడానికి మిగతా శిష్యులకు సరిపోలేదు ఆ బలం. అయితే పేతురు వెంటనే మరి ఆ యొక్క దోణిలో ఎక్కి వల వేసుకుంటాడు. ఆ ముందు భాగాలు చదివినట్టయితే యేసు ప్రభువు అనేటటువంటి మాటను మొదటిగా యోహాను సువార్తికుడు గుర్తిస్తాడనమాట. యోహాను సువార్తికుడు ఏమంటాడంటే, ఆ యొక్క కార్యం జరిగిన తర్వాత ఈయన ప్రభువు సుమి అనే మాట పేతురుతో అనడం జరిగింది. ఈయన ప్రభు అయ్యా, ఈజ్ ద లార్డ్, ఈయనే జీసస్ క్రైస్ట్, మనం చూసినటువంటి ప్రభు ఈయనే అని మరి ఎప్పుడైతే యోహాను సువార్తికుడు, యోహాను అపోస్తలుడు గుర్తించినాడో, వెంటనే పేతురు రికగ్నైజ్ చేస్తాడు, అవును యేసు ప్రభు అని. అయితే ఆయన సరిగ్గా మరి ఆ జాలరుడు కాబట్టి సరి అయిన వస్త్రధారణ లేక మరి నిండు బట్టలు వేసుకొని ఆయన నీళ్ళల్లోకి దుమికిపోతాడు. ఇక్కడ కొంచెం గమనిస్తే ఆయన మరి యేసు ప్రభువు మరి సిలువకు మరి ఆ యొక్క సిలువ శ్రమకు వెళ్లే ముందు పేతురు 3 సార్లు బొంకుతాడు. ఆ యొక్క కోడి కూయక ముందు 3 సార్లు, నువ్వు ఆయన శిష్యునివే కదా అంటే, కాదు కాదు కాదు. ఆ మాటలు మరి బహుశా పేతురుకు గుర్తొచ్చిండొచ్చు.
అయితే ఆ యొక్క నీళ్ళలో దుమికి మరి అది స్టడీ చేసినప్పుడు సముద్ర తీరానికి కూడా మొదట వచ్చింటాడు. ఈ అందరూ ఈ దోణిలో వస్తా ఉన్నారు శిష్యులు. మరి పేతురైతే మొదటిగా వచ్చేసినాడు. ఈదుకుంటూ ముందుగా వచ్చేసినాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ఆ యొక్క శిష్యులు ఆ యొక్క వలను లాగలేకపోతే మళ్ళీ పేతురు ఆ వలలోకి ఆ యొక్క దోణిలోనికి వెళ్ళి మరి వలని తీసుకొని అద్దరికి తీసుకొని రావడం చూస్తా ఉన్నాం. ఇక్కడ గ్రేట్ మిషన్ కనిపిస్తా ఉంది. పేతురును ఆయన మొదటి అపోస్తలులలో ప్రధాన అపోస్తలుడు. ఈ ప్రపంచంలో మొదటి బిషప్ ఎవరంటే కూడా అపోస్తలుడైన పేతురు. పేతురు మొదటిగా మరి ఆ యొక్క వలలో వెళ్ళి ఆ యొక్క దోణిలోనికి వెళ్ళి ఆ దోణిలో ఉన్నటువంటి ఆ వలను గట్టిగా లాక్కొని రావటాన్ని చూస్తా ఉన్నా. అంటే ఆ యొక్క స్టెప్ ఫార్వర్డ్ ఇంకొక మెట్టుకు వెళ్ళిపోయాడు ఆయన. అంటే వెనకలో ఉన్నటువంటి ఆ యొక్క అపోస్తలను అందరినీ లీడ్ చేస్తా ఉన్నాడు. మొదటిగా ఈ యొక్క లీడర్ వెళ్ళాడు, ఆ వలను లాగినాడు. మరి మిగతా వాళ్ళు కూడా వచ్చి సహకరించి ఆ వలను బయటకు తీసుకొని వచ్చినారు అనమాట. అంటే పేతురును మరి ప్రభువు అక్కడ ప్రాక్టికల్ గా మరి నువ్వు లీడరు అనేటటువంటి ఆ యొక్క ఆత్మీయ పాఠాన్ని మరి నేర్పించడాన్ని మనం గమనించగలం. అయితే ఈ యొక్క జీవ ప్రదాత అనే మాటను కూడా మనం చూడవచ్చు. ఈ యొక్క చేపలు జీవంనిస్తాయి. చేపలు మన యొక్క ఆహారాన్ని, మన శరీరానికి కావలసినటువంటి జీవాన్ని ఇచ్చేది మరి యొక్క చేప. అయితే ఈ యొక్క చేపను గురించి మనం ఆలోచిస్తే మరి జీవ ప్రదాత యేసు ప్రభు అనేటటువంటి ఈ యొక్క జీవ ప్రదాతను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయాన్ని చూస్తే ఈ యొక్క 21వ వచనంలో ఈ యొక్క 21 7వ వచనంలో ఆ యొక్క భాగాలను మనము కొంచెం సిమిలారిటీస్ ని మనం గమనించగలం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. యెహెజ్కేలు నదీ తీరమున ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నదీ నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారంనకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యంగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. నేను ప్రమాణం చేసి మీ పితరులకు మీ దేశం ఇచ్చితిని కనుక ఏమీయు భేదం లేకుండా మీరు ప్రతివాడును దానిలో స్వాస్థ్యము నొందును. ఇలాగున అది మీకు స్వాస్థ్యమగును. ఉత్తర దిక్కున చాలా దయచేసి. అయితే ఈ యొక్క 47వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం గమనిస్తే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు తూర్పు ముఖముగా ఉండెను మందిరము. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కను క్రింద నుండి పారుచుండెను. ఈ యొక్క నీరంట మరి వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల 9వ వచనం జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ మాటలు యెహెజ్కేలు 47వ అధ్యాయానికి ఈ యొక్క 21వ అధ్యాయంలో ఉన్నటువంటి యోహాను సువార్తలో ఉన్నటువంటి ఈ వచనాలకు చాలా దగ్గర సంబంధం ఉందని మరి బైబిల్ పండితులు చెప్తా ఉంటారనమాట. ఎలోహిం అనే మాట వచ్చింది. ఎలోహిం అంటే ఎగ్జిస్టింగ్ గాడ్, ఆయన జీవ ప్రదాత. పాత నిబంధనలో మరి యొక్క ఆ కుడి వైపున పారేటటువంటి నీళ్లకు మరి జలచరాలన్నీ బ్రతుకుతా ఉన్నాయి. ఇక్కడ కూడా మరి ఈ యొక్క గలిలయ సముద్రంలో కుడివైపున వల వేసినప్పుడు ఆ జలచరాలు బహుగా విస్తారముగా పట్టబడినాయి అన్నమాట. జీవ ప్రదాత ఎలోహిం గాడ్ ఆఫ్ ఎలోహిం. పాత నిబంధనలో ఉన్న దేవుడే ఈ రోజు క్రొత్త నిబంధనను ఈ యొక్క యోహాను సువార్తలో కూడా మాట్లాడుతున్న దేవుడు. అదే దేవుడు ఈ రోజు మరి ఈ యొక్క శిష్యులతో మాట్లాడుతున్న దేవుడు అన్నమాట. యెహెజ్కేలు గ్రంథంలో చేసినటువంటి గొప్ప కార్యము ఇక్కడ 21వ అధ్యాయం
బైబిల్లో కూడా జరుగుతూ ఉండడాన్ని చూస్తా ఉన్నాం. ఎగ్జిస్టింగ్ గాడ్, నిరంతరం ఉండేటటువంటి దేవుడు, అల్ఫా ఒమేగా దేవుడు, ఎలోహిం గాడ్ మన దేవుడు. ఈరోజు మరి ఈ యొక్క 2000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి గొప్ప సంఘటనలను ఈరోజు మన ఆత్మీయ ఆహారంగా మనం పూజిస్తూ ఉన్నామంటే ఆ యొక్క ఎలోహిం గాడ్ నీలో నాలో మరి ఆ యొక్క ఆత్మ కార్యము జరిగిస్తూ ఉండడం అనేది మరి అతిశయోక్తి అయితే కాదు. ఈరోజు మనతో ఉన్న దేవుడు నిరంతరం ఆ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అదే దేవుడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి మాటలను ఈరోజు మనం గ్రహించాలి. అయితే మరి ఈ యొక్క అధ్యాయం 14 వచనాలలో ఒక 3 ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం గమనించగలం. ప్రభువు మరి శిష్యులకు ఆ యొక్క నేర్పినటువంటి పాఠాలలో మొట్టమొదటి పాఠం ఏంటంటే రెస్టోరేషన్, పునరుద్ధరణ జరిగింది. పునరుద్ధరణ 3 సార్లు ప్రత్యక్షపరచబడినాడు యేసు ప్రభు. ప్రత్యక్షతలో ప్రతిసారి వాళ్ళను మరి ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి అన్నటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. తర్వాత సమాధానాన్ని మరి రిలీజ్ చేస్తా ఉన్నారు. మరి తర్వాత ఆ యొక్క సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడు మరి పరిశుద్ధాత్మను సంచకరువుగా మరి మనతో ఉంచినాడు, శిష్యులతో ఉంచినాడు. ఈ యొక్క మాటలు మరి శిష్యులతో చెప్తూ ఆ యొక్క రెస్టోరేషన్ జరిగింది. పేతురు నిజంగా మరి ఆ యొక్క మానవులము బలహీనులం, ఎవరు నీతిమంతులు కాదు, ఎవరూ నీతిమంతులు కాదు. ఈ యొక్క ప్రపంచంలో మరి దేవుడు తప్ప ఏ మనిషి కూడా నీతిమంతులు కాదు. ఏదో ఒక పరిస్థితుల్లో మరి బలహీనతలకు గురి అవుతూ ఉంటాం. పేతురు కూడా అంతే బలహీనతలకు గురి అయిపోయాడు. తోమా గారు కూడా అంతే అనుమానం అనే బలహీనతకు ఆయన గురి అయిపోయాడు. మరి మిగతా శిష్యులలో వారిలో ఏ బలహీనతలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ప్రభువుకు మాత్రమే తెలుసు. అయితే పేతురు విషయంలో మరి ఒకవేళ మరి నా ముఖం ఎలాగ చూపించాలా ప్రభువుకు అని బహుశా అనుకొని ఉండొచ్చు. ఆ యొక్క మండుచున్న నిప్పులు ఆ యొక్క దరి దగ్గర చూసినప్పుడు ప్రభువు రెడీగా బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి పెట్టినాడు అనమాట. చేపలు ఉన్నాయి, ఒక రొట్టె ఉంది, చేపలు ఉంటాయి. తర్వాత మీరు పట్టిన చేపల్లో కొన్ని కూడా తీసుకొని రండి అని ఆ యొక్క వచనాలను మనం చదువుతూ ఉంటే మరి కొన్ని చేపలు వాళ్ళు తెచ్చి మరి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తారు. మొత్తానికి 8 మందికి బ్రేక్ఫాస్ట్ ను మరి సిద్ధపరిచినట్టు మనం చూడగలమన్నమాట. ఆ యొక్క పేతురులో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత, ప్రతి మనిషిలో ఉన్న బలహీనతను ఆయన రెస్టోరేషన్, పునరుద్ధరణ చేసిన దేవుడు అన్నమాట. ఆయన మరి పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ఈరోజు మరి ఏ బలహీనతలు మనలో ఉన్నా కూడా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, అర్హతే లేదు ప్రభువా నా జీవితంలో నిన్ను వెంబడించేటటువంటి ఆ యొక్క గొప్ప అర్హత నాకు లేదు అన్నప్పుడు కూడా మరి ఆయన రిస్టోర్ చేసే దేవుడు, క్షమించే దేవుడు, తిరిగి మనల్ని దగ్గరికి చేర్చుకునే దేవుడు. ఇక్కడ మరి శిష్యులను రెస్టోరేషన్, పునరుద్ధరణ చేసినటువంటి దేవుణ్ణి మనం ఇక్కడ ప్రభువుని చూస్తా ఉన్నాం. తర్వాత రికన్సిలియేషన్ అనే మాటను నేను వాడుతున్నాను. రికన్సిలియేషన్ అంటే సయోధ్య జరిగింది. అంటే ఆ యొక్క యేసు ప్రభువుతో ఆయన యొక్క మాటలను మరి వారి యొక్క మధ్యలో సంభాషణ జరిగింది. ఏ విధంగా ప్రభువా మరి మేము వెళ్ళాలయ్యా, మరి నువ్వు కొంతకాలం మాత్రం ఉంటావు, ఆరోహణమై వెళ్ళిపోతావు, మరి మేము ఏ విధంగా ఈ యొక్క పరిచర్యను ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి మాటలను మరి ఆ యొక్క సయోధ్య జరిగినట్టు మనం గమనించగలం. రికన్సైల్ అయిపోయినారు, రికన్సిలియేషన్ జరిగింది. ఈ యొక్క రికన్సిలియేషన్ అనేది ప్రతి ఒక్క విశ్వాసకి చాలా అవసరం. ఎలాంటి స్థితిలో మన యొక్క రికన్సిలియేషన్, మన యొక్క సయోధ్య దేవునితో ఏ విధంగా ఉంది, మన యొక్క సంబంధం, మన యొక్క హృదయ స్థితి మరి చూచుచున్న దేవునితో ఏ విధంగా ఉంది అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. అలాగే మన చుట్టూ ఉన్న వారితో మన యొక్క సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. సత్సంబంధం అనే మాటలు మనం వాడుతూ ఉంటాం. ఈ యొక్క సంబంధం సయోధ్యతో మనం కలిసి ఉన్నామా, ఈ యొక్క రికన్సిలియేషన్, ఈ యొక్క సమాధానం మనలో ఉందా అనేది మనం ఒకసారి మనల్ని మనము మరి పరీక్షించుకునే వారంగా ఉంటున్నాం. తర్వాత రీబిల్డింగ్ జరిగింది. అక్కడ తిరిగి ఆ యొక్క డిజైన్ చేసినారనమాట. ఆయన ఏమన్నాడు, మరి కొంతమంది సువార్థికులు ఏమంటారంటే, ప్రభు మరి మీరు సమస్త లోకానికి, సమస్త ప్రదేశాలకు వెళ్ళి, మార్కు సువార్త 16వ అధ్యాయం
16వ వచనం దయచేసి చదవండి. ఆ యొక్క రీబిల్డింగ్, ఆ యొక్క పునరుద్ధరణ, ఆ యొక్క తిరిగి ఏ విధంగా పునర్నిర్మాణం జరిగింది, మిషన్ యాక్టివిటీస్ అనేది మనం గమనించినట్టయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. పైన 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అప్పుడు ఏమవుతుంది? మీరు కింద ఆ కార్యాలన్నీ అన్నమాట. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారు మరి శిక్షకు విధించబడతారు. అంటే రెండే మార్గాలు మన వైపు, పరలోకము, నరకం, అంతే. అది ఇండైరెక్ట్ గా శిక్ష విధించబడడం, నరకానికి వెళ్ళటం అనేది. మీరు ఏ విధమైనటువంటి స్వస్థతలైనా కూడా మీరు ప్రతి ఒక్క మిరకిల్ మీరు చేయగలరు అనేటటువంటి ఒక గొప్ప డిజైన్ మరి ప్రభు శిష్యులతో ఆ యొక్క రీబిల్డింగ్ లో మనము పునర్నిర్మాణంలో మనము చూడగలం అన్నమాట. మత్తయి సువార్తికుడు కూడా చక్కగా రాస్తా ఉన్నాడు. 28వ అధ్యాయం 19వ వచనంలో ఆ యొక్క పునర్నిర్మాణాన్ని మనం గమనించగలం. 28వ మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను. చాలా ఇది చక్కటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తా ఉన్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను, మీరందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతి ఒక్కరికి మీరు బాప్తిస్మం ఇవ్వండి. మత్తయి సువార్తికుడు చక్కగా బాప్తిస్మం గురించి ఎందుకు రాస్తాడంటే, ఆయన మరి యూదుడు కాబట్టి ఆ యొక్క యూదులలో ఉండేటటువంటి గొప్ప కార్యం ఏంటంటే వాళ్ళు క్రైస్తవులుగా మారడం అనేది చాలా కష్టం. కాబట్టి బాప్తిస్మము అనే మాటను ఆయన ఎక్కువగా ఆ యొక్క హైలైట్ చేసినట్టు కూడా మనం చూడగలం. తర్వాత లూకా సువార్తికుడు కూడా చక్కటి మాట రాస్తా ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. 49వ వచనం. లూకా సువార్త 24:49. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. కాబట్టి మీరు శక్తిని పొందుతారు. పైనుండి వచ్చేటటువంటి శక్తి అది శాశ్వతమైనటువంటి శక్తి, మరి వాడబారనటువంటి శక్తి, బలహీన పడనటువంటి శక్తి, గొప్ప శక్తి. ఈ లోకంలో ఏ యొక్క పరిస్థితి కూడా మరి ఆ శక్తి ముందు తట్టుకోలేనటువంటి శక్తి. అందుకే మరి అపోస్తలుల కార్యం చదివితే వాళ్ళు చక్కటి సేవ, ఈ శిష్యులు మరి యోహాను పేతురు ఇద్దరు ఆ యొక్క శృంగార దేవాలయం దగ్గర ఉన్న కుంటివాంత వెండి బంగారాలు మా దగ్గర లేవయ్యా, యేసు ప్రభు నామం నేను తిరిగి లేచిన్నాడు అన్నప్పుడు ఆ బిడ్డ పరిగెత్తుతా ఉంటాడు. ఆ నామంలో ఉన్నటువంటి శక్తి, వారు ఏది మాట్లాడిన ఆ నోటి ద్వారా మరి వారు చేసినటువంటి వారి యొక్క స్వస్థతలు, వారి యొక్క తాకిడి ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ఎన్నో గొప్ప కార్యాలు, దేవుని యొక్క క్రియలను వారు చేయడము, వారు ప్రాక్టీస్ చేయడం, వారు ప్రాక్టికల్ గా ప్రభు యొక్క శక్తిని అనుభవించిన వారుగా ఉంటున్నారు. కాబట్టి పునర్నిర్మాణం అనేది కూడా జరిగిపోయింది అనమాట. ఈ ప్యాసేజ్ అంతట్లో మనం గమనించినట్లయితే ప్రభు వారి దగ్గరికే వెళ్ళినట్టు చూస్తా ఉన్నాం. సముద్ర తీరాన గదిలో ఉంటే ఆ గదిలో ఆయన శిష్యులను బలపరిచినట్టు చూస్తా ఉన్నాం. మళ్ళా నెక్స్ట్ టైం తోమా లేడు, తోమాను బలపరిచినాడు, పర్సనల్ గా బలపరిచినాడు. చూడయ్యా నా యొక్క ప్రక్కలో వేలు పెట్టి చూడు అన్న మాటను కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క 3వ ప్రత్యక్షతలో ప్రభువు తానే స్వయంగా ఆ యొక్క గలిలయ సముద్ర తీరాన దగ్గరికి వెళ్ళి వారితో కూర్చొని సంభాషించి వారితో భోజనం చేస్తూ మరి ఆ యొక్క ఈ పునర్నిర్మాణం జరిగింది, పునరుద్ధరణ జరిగింది, తర్వాత ఈ యొక్క రికన్సిలియేషన్ జరిగింది. ఈ 3 కార్యాలు ఒకదాని వెంట జరిగి వారికి చక్కటి క్లారిటీ వచ్చేసింది. ప్రభు కొరకు వారు జీవించడం స్టార్ట్ చేసినారు. ఎంతగా అంటే ఈ తలక్రిందులు చేసేసినారు ఈ భూమిని.
మరి రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. ఐరోపా ఖండంలో కొంతమంది, మరి టర్కీ దేశంలో, మరి ఇటలీ దేశంలో, మరి ఇండియాకు, ప్రపంచంలో ఉన్న మార్కు సువార్తికుడు రాసినట్టు సర్వలోకానికి వెళ్ళి ఈ యొక్క సర్వ సృష్టికి ఈ యొక్క గుడ్ న్యూస్, సువార్తను తీసుకుపోవడం జరిగింది అనమాట. ఈ యొక్క లాస్ట్ వచనాన్ని గమనించినట్టయితే 19వ వచనంలో ఆయన రొట్టె విరిచి, ఒకే రొట్టె ఉంది, మీరు గమనిస్తే ఒకే రొట్టె, చేపలు చాలా ఉన్నాయి, చేపలను పంచిపెట్టినాడు, తర్వాత రొట్టెను పంచిపెట్టినాడు. అంటే రొట్టె విరగకపోతే మనం ముక్కలుగా చేయలేం కదా, ఆ ముక్కలను మరి ఈ యొక్క శిష్యులందరికీ పంచిపెట్టినాడు. తర్వాత చేపలను పంచిపెట్టినాడు అనమాట. ఈ యొక్క భోజనం చేయడం అనేది సాధారణంగా సమాధానానికి గుర్తుగా కనిపిస్తా ఉంది, సహవాసానికి గుర్తుగా కనిపిస్తా ఉంది అనమాట. భోంచేసేటప్పుడు సాధారణంగా మనము అన్ని విషయాలు మాట్లాడుకుంటా ఉంటాం. డైనింగ్ టేబుల్ అనేది ఒక మీటింగ్ పాయింట్. ఇక్కడ యేసు ప్రభు కూడా శిష్యులతో కలిసి చాలా ఈజీగా అన్ని విషయాలు చాలా క్లుప్తంగా, చాలా ఈజీ వేలో చెప్పటం ప్రభువుకు చాలా బాగా తెలిసినటువంటి విద్య. శిష్యులు పామర్లు కదా, వారికి ఏ విధంగా చెప్పాలో ఆయనకు తెలుసు. చక్కగా ఈ యొక్క చిన్న ఆ యొక్క సంఘటన ద్వారా మరి శిష్యులను తిరిగి పునరుద్ధరించడం జరిగింది, తిరిగి రీబిల్డ్ చేయడం జరిగింది. ఈ యొక్క రిస్టరేషన్ జరిగింది, రికన్సిలియేషన్, రీబిల్డింగ్ జరిగింది. తర్వాత రొట్టె విరిచి ఆయనను జ్ఞాపకం చేసుకోవటం, ఈ మాటలు చాలా బలంగా మరి నేను అనుకుంటాను శిష్యుల హృదయంలో తిరిగి ఆయన ఆ యొక్క శిలువ కార్యాన్ని గుర్తు చేయడం జరిగింది అనమాట. ఆ రొట్టెను విరవటము, తర్వాత పంచి పెట్టడం. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 23-24 వచనాల్లో, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను వచ్చే వరకు కూడా ఈ కార్యాన్ని చేయండి. వారికి ఇంకొక ఒక గొప్ప పనిని అప్పచెప్తా ఉన్నాడు. ఆ సువార్తను చాటి చెప్పడమే కాదు, సువార్తను మోసుకొని పోవడమే కాదు, కానీ ఈ యొక్క ప్రభు సంస్కారాన్ని కూడా మీరు తీసుకువెళ్ళండి. ఈ యొక్క యూకరిస్ట్ సెలబ్రేషన్ అంటారు. ఈ యొక్క యూకరిస్టులో ఈ యొక్క రొట్టె విరవడము, మరి ఆ యొక్క రక్తము, ఆ యొక్క శరీరము అనేది ప్రభు యొక్క ఆ యొక్క విమోచన కార్యాన్ని ప్రతి విశ్వాసి జ్ఞాపకం చేసుకోవటానికి వీలవుతా ఉంటది. ఆ కార్యాన్ని మరి చాలా సింపుల్ గా మరి రొట్టె విరిచి చేపలు పెట్టడం చూస్తా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క 3వ ప్రత్యక్షతలో క్లియర్ గా వాళ్ళకు రూట్ మ్యాప్ దొరికింది. మరి ఆ రూట్ మ్యాప్ లో వాళ్ళు చక్కటి సేవ, ఎంతగా అంటే ఒక్కొక్క అపోస్తలుని యొక్క జీవితమును, మనం జీవిత చరిత్రను గమనిస్తే ఒక్కొక్కరు హతసాక్షులైపోయినారు ప్రభువు కొరకు. వారు అబండెన్స్ లో జీవించలేదు, ఏదో ఫిజికల్ గా ఈ యొక్క ప్రాస్పరిటీ థియాలజీ వాళ్ళు మాట్లాడలేదు. ప్రభువు కొరకు వారి యొక్క పానార్పణం చేసినారు, ప్రాణాలనే వారు అర్పణగా చేసేసినారు అన్నమాట. అది ఎంత గొప్ప సాక్ష్యం కదా, సజీవ సాక్షులుగా మరి వారందరూ మిగిలిపోయినారు. ఇంకొక ఆ యొక్క మొదటి శతాబ్దంలో మరి విశ్వాసులుగా ఫస్ట్ ఈ యొక్క బిలీవర్స్ వారి యొక్క స్థితిని మనం గమనిస్తే వాళ్ళందరూ హతసాక్షులైపో ఆల్మోస్ట్ శ్రమలలో వారు జీవించినట్టు క్రైస్తవులు మరి చూస్తా ఉన్నాం. క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలందరూ మరి చర్చ్ హిస్టరీ చదివితే ప్రతి బిడ్డ మరి క్రీస్తు కొరకు పోరాడిన బిడ్డే, ప్రతి బిడ్డ క్రీస్తు కొరకు జీవించిన బిడ్డే, ప్రతి బిడ్డ ఏ శ్రమకైనా నేను నా ప్రభువు కొరకు నేను జీవిస్తాను అన్న బలమైన నిరీక్షణతో బ్రతికిన బిడ్డ. అందుకే ఆ యొక్క మొదటి శతాబ్దము, 2వ శతాబ్దంలో ఆ క్రైస్తవుల గుర్తు ఏంటంటే మరి చేప గుర్తు, చేప. దాన్ని మరి గ్రీకు పదం ఇక్తిస్ అంటారు అన్నమాట. ఇక్తిస్ అంటే ఆ యొక్క గ్రీక్ పదాలను మనం విడబెట్టినప్పుడు జీసస్ క్రైస్ట్, సన్ ఆఫ్ గాడ్, సేవియర్, ఈ 3 మాటలు ఇక్తిస్, జీసస్ క్రైస్ట్, సన్ ఆఫ్ గాడ్, సేవియర్ అనే మాటలు మరి వాళ్ళని బ్రతికించినాయి, సహవాసంలో నింపినాయి. అక్కడ ఇంకా చర్చ్ హిస్టరీ బుక్స్ చదివితే వాళ్ళ ఇంటి పైన చిన్న చేప గుర్తులు వేసుకునే వాళ్ళను. వేరే విశ్వాసులు ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ వీధిలో ఆ ఇంటిని చూసినప్పుడు చేప గుర్తు వేసుకుంటే వాళ్ళు రహస్య క్రైస్తవులు కదా,
ఆ ఇంట్లోకి వెళ్ళి మరి వాళ్ళతో మాట్లాడి యోగక్షేమాలు మరి ప్రార్థనలు చేసుకోవటం, సహవాసాన్ని. మరి ఒక ఇంట్లో ఎక్కడైనా ఒక ప్రేయర్ రహస్య ప్రార్థన జరుగుతుందంటే ఆ దారిలో వాళ్ళు చేప గుర్తులు వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ చేప గుర్తులను బట్టి ఆ పర్టికులర్ ఇంటికి మరి విశ్వాసులు వెళ్ళేవారు. ఇంతగా మరి ఆ యొక్క 2 శతాబ్దాలు 200 సంవత్సరాలు చాలా క్రైస్తవులు శ్రమలు మరి అనేకమైనటువంటి పోరాటాలతో వారి యొక్క బ్రతుకుటైతే క్రీస్తు అన్నటువంటి గొప్ప నిరీక్షణతో బ్రతికినటువంటి క్రైస్తవులు. 3వ శతాబ్దంకి వచ్చేసరికి కాన్స్టంటైన్ నోబెల్ చక్రవర్తి మరి ఆయన తల్లి హెలీనా ప్రభువుని నమ్ముకుంది. కాబట్టి కాన్స్టంటైన్ నోబెల్ చక్రవర్తి ఈ యొక్క క్రైస్తవ జీవితం, క్రైస్తవ విధానం, క్రీస్తు మార్గాన్ని, క్రిస్టియానిటీ అనే ఒక రిలీజన్, ఆ రోమన్ రిలీజన్స్ తో పాటు ఆ యొక్క లిస్టులో క్రిస్టియానిటీని కూడా చేర్చడం జరిగింది. క్రైస్తవులు బహాటంగా మరి దేవుణ్ణి ఆరాధించడానికి, క్రీస్తుని వెంబడించడానికి ఒక గొప్ప రెజల్యూషన్ మరి కాన్స్టంటైన్ నోబెల్ చక్రవర్తి చేసినారు. ఆయన సమయంలోనే మంచి గొప్ప దేవాలయాలు కూడా కట్టబడడం జరిగింది. ఆ సమయంలో మరి యేసు ప్రభువు మరణించినటువంటి ఆ యొక్క సిలువ, నిలువు కర్ర, అడ్డు కర్రను ఒక క్రైస్తవ సింబల్ గా, క్రిస్టియానిటీ సింబల్ గా పెట్టుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఏదైతే రోమనులకు చాలా అసహ్యమైనటువంటి ఆ యొక్క సిలువ మరణం అనేది చాలా హేయమైనటువంటి మరణం. ఎప్పుడైతే యేసు ప్రభువు అలాంటి హేయమైన మరణం జరిగిందో ఆ సిలువ ఒక బ్లెస్సెడ్ క్రాస్ గా మారిపోయింది. మన యొక్క హృదయాలలో మరి సిలువ, మన యొక్క నొసటి మీద సిలువ వేసుకుంటాం, మన ఇళ్లల్లో సిలువను పెట్టుకుంటాం. అంటే ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క నిలువు కర్ర, అడ్డుకర్ర ఇప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఎప్పుడైతే క్రీస్తు మన జీవితాల్లో ఉంటాడో, ఎప్పుడైతే మనం క్రీస్తును కలిగి జీవిస్తా ఉంటామో, మన శాపగ్రస్తమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, చీకటికరమైనటువంటి ఆ యొక్క స్థితి వెలుగుగా మారిపోతుంది, ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అంత మాత్రమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా మనము ఉండగలం. మరి ఇటువంటి గొప్ప ఆ యొక్క లెసన్స్ మరి యేసు ప్రభు మరి శిష్యులకు నేర్పించాడు. సర్వలోకానికి ఈరోజు క్రిస్టియానిటీ లేనటువంటి కంట్రీ అయితే లేదండి. ప్రపంచమంతా క్రీస్తు సువార్త పాకిపోయింది. అయితే ఈరోజు నిన్ను నన్ను ప్రభు ఏర్పరచుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా మనల్ని చేర్చాడు. మనలో ఎలాంటి మరి ఎఫెస్సి పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు రాస్తున్నట్టు మరి మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు కేవలం ఆయన మహాకృప మాత్రమే మనల్ని బ్రతికించింది. ఆయన ఒక మార్గంలో నడవటానికి కృప దయచేసింది. గొప్ప రక్షణ అనుభవాన్ని మనకు దయచేసింది. ఆ రక్షణను, ఆ విమోచన కార్యాన్ని మన హృదయము మరి అనుభవించటానికి అటువంటి మహా గొప్ప కృప మనకు జరిగింది. అయితే మనమే, మన కుటుంబాలు మాత్రమే సేవ్ చేయబడ్డం కాదు, కానీ ఆది క్రైస్తవుల్లాగా మరి ఆ యొక్క శ్రమలో కూడా ప్రభువును ఆరాధించటం మనం నేర్చుకోవాలి. శ్రమలో కూడా మరి ప్రభువును ప్రకటించటం మనకు రావాలి. యేసు ప్రభు యొక్క సిలువ వార్తను ప్రతి ఒక్కరికి చేర్చేటటువంటి బాధ్యత ఈరోజు మనందరికీ ఉంది. అటువంటి మహా గొప్ప సువార్తను చాటి చెప్పేటటువంటి బిడ్డలంగా ఈ యాత్రా జీవితంలో ముందుకు సాగిపోవటానికి మరి మన ప్రభు అయిన దేవుడు, ఎలోహీం దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.